ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శతాయువజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అందరికీ నమస్కారం. చేబిఎం బాలసుబ్రహ్మణ్యం యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. శ్రీ క్రోధినామ సంవత్సర ద్వాదశ గోచార రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం అనుసరించి ఫలితాల్లో వ్యత్యాసాలు ఉంటాయని గమనించగలరు. శ్రీ క్రోధినామ సంవత్సర తులారాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గురువు 9/4/2024 నుండి 1/5/2024 వరకు మేషంలో అనగా సప్తమ స్థాన స్థితి వలన ఎక్కువగా శుభకార్యాలలో పాల్గొంటారు. విలాసమునకు ఖర్చులు చేస్తారు. 1/5/2024 నుండి 29/3/2025 వరకు వృషభ రాశిలో అనగా అష్టమ స్థానంలో సంచారం వల్ల అనారోగ్యం, హాస్పిటల్ సందర్శన కలుగుతుంది. శని భగవానుడు 9/4/2024 నుండి 29/3/2025 వరకు పంచమ స్థానమైన కుంభరాశిలో సంచారం వల్ల అన్ని పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. 9/4/2024 నుండి 29/3/2025 వరకు రాహు మీనరాశిలో అనగా షష్టమ స్థితిలో సంచారం వల్ల శత్రువులపై విజయం, అనుకోని లాభాలు కలుగుతాయి. కేతువు కన్యా రాశిలో అనగా వ్యయస్థానంలో సంచారం వలన వృద్ధాశ్రమ, ఆశాభంగం కలుగుతుంది. వృత్తిలో పోటీ వలన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం మీద శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఈ రాశివారు గ్రహదోష నివారణకు శివాభిషేకము, రావి చెట్టు ప్రదక్షిణం నిర్వహించడం, శ్రీ మేధా దక్షిణామూర్తి క్షేత్ర దర్శనం, పేదవారికి అన్నదానం, పేద పిల్లలకు పుస్తకాలు, దుస్తులు సహాయం వలన, గురుబలం, గురు ఆశీర్వాదం వలన మీకు శాంతి పరిహారాలు జరిగి ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.